హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. 10 మినిట్స్లో అయిపోయే అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది స్పైసెస్ తక్కువ వేసుకుంటే పిల్లలకి బాగుంటుంది. అంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కొంచెం తక్కువగా వేసుకోవాలి. మనకైతే ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పుదీనా రైస్ కోసం మనం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మన రైస్ని బట్టి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ మనం ఇందులో వేసుకోవాలి. రైస్ తర్వాత సరిపోకపోతే మనం రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఈ విధంగా మొత్తం పుదీనా పేస్ట్ దగ్గరికి అయిపోవాలి. ఎక్కడా కూడా వాటర్ అనేది లేకుండా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం 2 కప్స్ కానీ 1 కప్ కానీ రైస్ మన క్వాంటిటీని బట్టి మనం తీసుకుని వేసుకోవాలి. నేను వేసిన దానికైతే 2 కప్స్ అయితే రైస్ సరిపోయింది. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం మనకి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని మొత్తం పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అది రైస్ మొత్తానికి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అనేది మనం వీక్లీ వన్స్ తింటే పర్వాలేదు. ఇలా మనకి ఆయిల్తో ఫ్రై చేసిన రైస్లో ఎక్కువ పిల్లలకి పెట్టకపోవడం మంచిదండి. వీక్లీ వన్స్ ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు అలా మనం చేసి పెడితే సరిపోతుంది. ఎక్కువ మనకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన రైస్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటారు. మనం కర్రీ విడిగా రైస్ విడిగా పెట్టుకుంటేనే పిల్లలకి ఎప్పుడు కూడా హెల్దీ. ఈ విధంగా మనం పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న దాంట్లోకి రైతా కానీ అలాగే ఆనియన్స్తో కానీ తింటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే అవసరం లేదు, టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి.